టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కాంబినేషన్ లో వచ్చిన వాటు సినిమా అద్భుతంగా ఉందని విశాఖలో సినిమా చూసిన అభిమానులు చెబుతూ ఉన్నారు. ఈ యాక్షన్ మూవీ అలరించిందని చెబుతూ ఉన్నారు. ఇద్దరు పెద్ద హీరోలు ఒకే సినిమాలో నటించడంతో ఫ్యాన్స్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. అందుకు తగ్గట్టుగానే వాటు మూవీ బ్లాక్ బాస్టర్ అని చెబుతూ ఉన్నారు. కబీర్ పాత్రలో హృతిక్ రోషన్ అద్భుతంగా నటించారని, ఇక ట్రైన్ చేజ్ ఫ్లైట్ సీన్స్ హాలీవుడ్ స్థాయిలో కనిపించాయట. ఇక ఫ్లైట్ సీన్స్ మాత్రం అదిరిపోయాయని చెబుతూ ఉన్నారు. ఇక ఎన్టీఆర్ నటన మాత్రం అదేవిధంగా తన స్క్రీన్ ప్రజెన్స్ క్లైమాక్స్ లో చూపించిన ఎమోషనల్ యాక్టింగ్ తో ప్రేక్షకుల మనసును దోచుకున్నారని చెబుతున్నారు. హీరోయిన్ కేరా అద్వానీ గ్లామర్ తో పాటు యాక్షన్ సీన్స్ లో తన మార్కును చూపించిందని చెబుతున్నారు. అశుతోష్ రాణా, అనిల్ కపూర్ తదితరులు తమ పాత్రకు న్యాయం చేశారని చెబుతూ ఉన్నారు. ఈ మూవీని చూసిన అభిమానులు ఇక జూనియర్ ఎన్టీఆర్ నటనను తెగమెచ్చుకుంటూ ఉన్నారు. ఎన్టీఆర్ నటనతో సినిమా ఓ రేంజ్ లో వెళ్ళిపోయిందని, కలెక్షన్ల పరంగా కూడా దూసుకుపోతుందని, ఇక కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ అభిమానులను ఉత్సాహపరుస్తూ ఈ సినిమా అందరినీ ఆకట్టుకోవడం జరిగింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా అదేవిధంగా మాస్ అండ్ యాక్షన్ సీన్స్ ఎలివేషన్స్ తోటి అదరగొట్టేశారు యంగ్ టైగర్ ఎన్టీఆర్ అని ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు. అయితే ఈ మేరకు తాజాగా ఈ యొక్క సినిమాను వీక్షించినటువంటి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఏఎంబీ మాల్కు వెళ్లి ఈ యొక్క సినిమాను వీక్షించారంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతూ ఉన్నాయి. అయితే మాజీ సీఎం జగన్ గారు సినిమాను చూడడమే కాకుండా వాటు చిత్రంలో ఎన్టీఆర్ నటన కానీ అదేవిధంగా హృతిక్ రోషన్ నటన కానీ అద్భుతంగా ఉంది అని, ఒక దేశానికి ఎలా కాపాడుకోవాలి, ఆ దేశ గౌరవాన్ని ఎలా చూసుకోవాలి అనే విధంగా ఈ యొక్క సినిమా తీర్చిదిద్దారని అయాన్ ముఖర్జీ పైన కూడా ప్రశంసలు కురిపించారు. ఎన్టీఆర్ నటన ఒక ఎత్తు అయితే మిగతా వాళ్ళ నటన ఒక ఎత్తు అని, తన కంట్లో ఒకవైపు నీరు మరోవైపు బాధను చూపెట్టిన తీరు చూస్తే ఇక అద్భుతమని చెప్పాలని సందర్భంగా ప్రశంసలు కురిపించారు మాజీ సీఎం